అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మావేగాన్ని మా రాజధాని రేపు 2029 ఎలక్షన్ మేనిఫెస్టోలో మావేగాన్ని అని పేరు పెట్టి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని మావేగాన్ని పేరు పెట్టి మేము ముందుకు పోతాం. మావేగాన్ని అయితే మాకు ఓటేయండి, అమరావతి అయితే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అంటూ కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే చాలా అన్నటువంటి అవసరాలు చాలా ఆశాస్పదంగా ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి ఆయన నిండి అసెంబ్లీలో అమరావతి రాజధాని సంపూర్ణంగా మేము ఆమోదిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా, ఆ రోజు వాళ్ళ పార్టీ స్టాండ్ పోనీ అది అయిపోయింది. వచ్చిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఒక ప్రాంతం అభివృద్ధి వద్దు, 3 ప్రాంతాల్లోనూ కూడా అభివృద్ధి జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటూ కూడా 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. ఓకే, దాన్ని కూడా ప్రజలు అంటే అది మరి అది యాక్సెప్ట్ అయిందా యాక్సెప్ట్ కాలేదనేది మన 2024 ఎలక్షన్ చూసాం. అది దారుణంగా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ యొక్క ఏదైతే స్టాండ్ 3 రాజధానులు తీసుకున్నారో అది ఈరోజు ఏం చేశారంటే మళ్ళీ మాట మార్చి 3 రాజధానులు కాదు మావేగాన్ అనేసి కొత్త పేరు, అంటే ఆ పేరు అసలు పేరే నిజంగా విచిత్రమైన పేరు. అది మావేగాన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకే కాదు ప్రజలందరూ కూడా అర్థం కావట్లేదు ఆ విషయంలో. ఎందుకంటే అసలు కామెడీ అవసరం మావేగాన్ ఏంటి మావేగాన్. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి మీరు ఆలోచన విధానాలు కంటే గంటకో మాట పూటకో మాట విధానంగా ఉండకూడదు. మీరు వాకస్తో మాటలు గతంలో మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ మీద మీరు నిలబడండి. అదే తప్ప ఈరోజు మావేగన్ను మేము రేపు పొద్దున అదే ఎలసమ్మ మేనిఫెస్టో తీసుకుంటాం అనే విధంగా మీరు మాట్లాడటం అనేది చాలా ఆశాస్పదమైన అంశం. ఎందుకంటే రేపు మీరు ఇదే మావేగానికి వెళ్తే ఈరోజు 11 సీట్లని ప్రజలు ఇచ్చారో రేపు అది కూడా ఎవరు 0కి పరిమితి చేస్తారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకొక అంశం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉందో ఆల్రెడీ కేంద్ర గెజిటెడ్ కూడా అవడం జరిగింది. దాన్ని మీరు ఇంచి కూడా కదపలేరు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని భారతదేశం ప్రజలు నమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మరి అమరావతి అనే రాజధానిని మీరు కనీసం కదల్చలేరని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి డెసిషన్లు ఇటువంటి మాటలు పూటకో మాట గంటకో మాట మానుకోవాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం.